ఒరే సోము, బాబాయ్, నీ చేతిలో ఏదైనా మంత్రదండం ఉందేట్రా? అబ్బబ్బా, ఏ రుచిరా! చాలా బాగుందిరా ఈ టిఫిను. ఇంత రుచిగా పట్టణంలో నువ్వు హోటల్ పెడితే సంవత్సరం తిరిగేలోగా కోటీశ్వరుడు అయిపోతావురా. చాలే బాబాయ్, ఏదో అభిమానంతో అంటున్నావు గాని పట్నంలో నాలంటోళ్ళు బతకగలరా చెప్పు? నిజమేరా, కుళ్ళు కుతంత్రాలతో బతికే పట్నం వాళ్ళ దగ్గర మంచితనం మానవత్వంతో బతికే నీలాంటి పల్లెటూరు బతకటం చాలా కష్టమేరా. రేయ్, డబ్బేదిరా? జేబులో పెట్టుకున్నాడ్రా. డబ్బుతో నీకేంట్రా పని? తెలియనట్టు అలా అడుగుతావేంట్రా? రోజు పేకాట ఆడందే నాకు పొద్దు పొద్దున తెలుసు కదరా నీకు. ఒరే రంగా, ఒక్కనే టిఫిన్ కొట్టు నడపడం చాలా కష్టం అవుతోందిరా. ఈ పేకాటలు అవి మానేసి నాకు కొంచెం సాయంగా ఉండొచ్చు కదరా. నీలాగా 24 గంటలు కష్టపడి సంపాదించడం నా వల్ల కాదురా. చూస్తూ ఉండు, ఏదో ఒక రోజు పేకాట్లో లక్షలు సంపాదిస్తాను నేను. కష్టపడకుండా వచ్చే సొమ్ము నిలబడదురా. నా మాట విని కష్టాన్ని నమ్ముకోరా. ఒరేయ్, ఆ అమ్మమ్మ తాతయ్యలు డైలాగ్ చెప్పడం మానేసి ముందు డబ్బివ్వు. అసలే ఆలస్యమైంది. మా ఫ్రెండ్స్ అంతా అక్కడ ఎదురు చూస్తున్నారు. త్వరగా డబ్బివ్వు. ఇది ఆఖరిసారి, మళ్ళీ అడగొద్దు. నువ్వు ఇలాగే అంటావులేరా, మళ్ళీ అడగానే ఇస్తావుగా. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి. ఏంటి అలా భయపడుతున్నావు? అయినా ఇంతసేపు తలుపు తీయకుండా లోపలేం చేస్తున్నావు? అది కాస్త తలనొప్పిగా ఉంటే పడుకున్నానండి. రేయ్, ఆగు! రేయ్, రేయ్, నిన్ను! రేయ్, నీ అంతం చూస్తాను రా! రేయ్, రేయ్! ఆపండి, ఇంకా కొడితే వాడు చస్తాడు. అసలు ఎందుకు కొడుతున్నాడో తెలుసుకోవచ్చా? నా పెళ్లంతో అక్రమ సంబంధం పెట్టుకున్న వీడిని కొట్టడం కాదు, నరికి చంపేయాలి. అయ్యా, మీరు అనుకుంటున్నట్టు వీడు రంగా కాదు, వాడి తమ్ముడు సోము. ఇద్దరు కమల పిల్లలు. తప్పు చేసింది వాడైతే శిక్ష అన్యాయంగా వీడికి వేస్తున్నారు. ఎవడైనా చెవులో పూలు పెడతారు. నువ్వు ఏకంగా క్యాలీఫ్లవర్ కాకరకాయలు పెడుతున్నావు. ఇదే డ్రెస్సు, ఇదే ప్యాంటు. వీడిని తప్పించడానికి కమల పిల్లలు కథ చెప్తున్నారా? ప్రమాణం చేసి చెప్తున్నాను సార్, మీ భార్య ఎవరో మీరెవరో తెలీదు సార్. ఇదంతా చేసింది మా అన్నయ్యే, నమ్మండి సార్. రేయ్, నువ్వు చెప్పే కట్టు కథలో పిట్ట కథలు నేను నమ్మను. మళ్ళీ నా పెళ్లంతో కనపడితే అడ్డంగా నరికి తలామండం వేరు చేస్తాను. జాగ్రత్త. ఏంటి రోజు నన్నే ఫాలో అవుతున్నారు? ఫాలో అవడం ఏంటి? పనుండి నేను కూడా ఇటే వెళ్తున్నా. సరే, ముందు నువ్వు వెళ్ళు, నీ వెనకాలే నేను వస్తాను. పర్వాలేదు మంగా, నువ్వు వెళ్ళు, నేను నా పని చూసుకుంటా. పని నీకు ఏంటో ఆ పని? అది మంగా. చూడు, ఏదో చెప్పాలని వచ్చావు, చెప్పు. ఎందుకలా కంగారు పడుతున్నావు? అవును, నీకో విషయం చెప్దామని వచ్చాను. కానీ చెప్పాక నువ్వు ఎలా తీసుకుంటావా అని భయంగా ఉంది. చెప్పాలి అనుకున్నావు కదా, ధైర్యంగా చెప్పు. నేను ఎలా తీసుకుంటానో నీకెలా తెలుస్తుంది? మంగా, నువ్వు నాకు పరిచయం కాకముందు లైఫ్ ఇంతేనా అని చాలా బోర్గా అనిపించేది. ఫస్ట్ టైం నిన్ను చూడగానే ఎండాకాలంలో చలిగా, వర్షాకాలంలో ఎండగా ఏదో తెలియని కొత్త ఫీలింగ్ కలిగింది. బహుశా దీన్నే ప్రేమ అంటారేమో అనుకుంటా. నాకు నువ్వు జీవితాంతం కావాలి. నా జీవితంలోకి రామంగా. నీకు ఏ బాధ కలగకుండా చూసుకుంటా. నువ్వు నాకు కావాలి. ఐ లవ్ యూ మంగా. ఈ మాట నువ్వు ఎప్పుడు చెప్తావోనని ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నా. నాకు కూడా నీ మీద సేమ్ ఫీలింగ్. కానీ ఆడపిల్లని కదా, మనసులో మాట పెదాల దాకా వచ్చి ఆగిపోయింది. నువ్వంటే నాకు కూడా చాలా ఇష్టం. ఐ లవ్ యూ సోము.
మంగా ఈ ఊరు వచ్చింది నువ్వు ఇలాంటి వేషాలు వేయడానికేనా? పద ఇంటికి. చిన్నానా మా అన్నయ్య గారు వదిన గారు చిన్నప్పుడే చనిపోయారు. ఇన్నాళ్ళు మా మంగ తన మేనమామ ఇంటి దగ్గరే పెరిగింది. వాళ్ళు దీనికోసం సంబంధాలు చూస్తున్నారు. ఇది ఇక్కడెవరినో ప్రేమించిందని తెలిస్తే వాళ్ళు ఏమంటారో అనిపిస్తుంది. కుర్రాడు చెడ్డవాడైతే భయపడాలి గాని సోము ఎలాంటివాడో నీకు బాగా తెలుసు కదా నారాయణ. రాళ్లల్లో రత్నం లాంటాడని నాకు తెలుసు. కానీ సోము వాళ్ళ అన్న గురించి ఆలోచిస్తేనే భయంగా ఉంది. వాడికి అసలే అమ్మాయిలు పిచ్చి. రేపు పెళ్లి చేసుకునే మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ రంగ ఏం చేస్తాడో అని భయంగా ఉంది. ఆ భయాలేం పెట్టుకోకండి. రంగకు నాకు గొడవైంది. వాడు ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. వాడి వల్ల ఇంకే సమస్య ఉండదు. వాడింక నా దగ్గరికి కూడా రాడు. రావడానికి ప్రయత్నించినా నేను రానివ్వను. నువ్వు చెప్పిన మాట మీద నిలబడితే నీకు మా మంగనిచ్చి చేయడానికి నాకే అభ్యంతరం లేదు. తన మేనమావని నేను ఒప్పిస్తాను. త్వరలోనే మంచి ముహూర్తం చూసి పెళ్లి పెట్టుకుందాం. కానిస్టేబుల్స్ సార్. ఈ చుట్టుపక్కల ఆధారాలు ఏమైనా దొరుకుతాయేమో చూడండి. ఎస్ సార్. సార్, ఈ కత్తి అక్కడ దొరికింది సార్. మ్మ్. హంతకుడు ఈ కత్తితోనే ఇతని పేక్కోసి చంపేసి ఉంటాడు. ఈ శవం ఎవరిదో తెలుసా? మా అన్న రంగాది సార్. మీ అన్నని ఎవరు చంపారో నీకేమైనా తెలుసా? పక్కూరి మున్సబ్ గారి భార్యతో మా అన్నకు అక్రమ సంబంధం ఉండేది. అతనే ఏమైనా చేసుంటాడేమోనని అనుమానంగా ఉంది సార్. వాడే చంపాడని గ్యారంటీ ఏంటి? ఏమో, నువ్వే చంపేసి ఉండొచ్చు కదా. ఏదో ఒక గుర్రె చావడం కన్నా నా తమ్ముడు గుర్రె చేస్తే నాకు చాలా బెటర్. వీళ్ళిద్దరూ ఇలా వెళితే ఒకరినొకరు ఎదురుపడడం చాలా కష్టం. ఏం చేద్దాం? చూసావు కదరా, ఎవడు చేతిలో చచ్చాడో. చావరా, చావు. రాస్కెల్, నీ స్వార్థం కోసం అన్యాయంగా అమాయకుల్ని బలి చేసావు కదరా. కానిస్టేబుల్స్, ఆ మున్సిపల్ అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకురండి. వీడిని సెల్లో వేయండి. ఎస్ సార్. వావి వరసలు మర్చిపోతూ సభ్య సమాజం తలదించుకునేలా చేసే పశువు లాంటి మనుషులు మన మధ్య చాలా మంది ఉండి ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. అలాంటి నరరూప రాక్షసుల నుంచి మిమ్మల్ని కాపాడడానికి మా డిపార్ట్మెంట్ మీకెప్పుడూ అండగానే ఉంటుంది. తప్పు చేసిన ప్రతివాడు శిక్ష అనుభవించక తప్పదు. జై హింద్. ఎంతెంత బరువులు మాట కష్టంగా లేదు. చిన్నప్పటి నుంచే నాకు పనిచేసే అలవాటుంది. ఎంత బరువునైనా ఈజీగా మోయగలను. చూస్తేనే తెలుస్తుంది నువ్వు మంచి నాటుకోడివని.
బాయిలర్ కోళ్ల కన్నా నాటుకోడి బాగా రుచిగా ఉంటుంది కదా. చిల్లర వేషాలేసే వెధవలకి నాకు చెప్పుతో కొట్టాలనిపిస్తుంది. నాతో పిచ్చి పిచ్చి వేషాలేయకు. ప్రతిరోజు చూస్తున్నాను నీ చూపులు, నీ వాలకం. ఇంకోసారి నా వెనకాల తిరిగితే నా మాట నిజం చేయాల్సి వస్తుంది. అందానికి ఆ మాత్రం పొగరుండాలి. అప్పుడే కదా మజా వస్తుంది. జరా ఒకసారి చెప్తే అర్థం కదా. అనవసరమైన బెట్టు చేయక నాకు పడిపోయావనుకో, ప్రతిరోజు పండగ చేసుకోవచ్చు. నీలా వెంట పడే ప్రతి కుక్కకి నేను పడిపోయే రకం కాదు. చనిపోయిన నా భర్త మీద నాకింకా ప్రేమ ఉంది, జ్ఞాపకాలు ఉన్నాయి. నాకు ఈ జన్మకి అవి చాలు. జీవితానికి జ్ఞాపకాలు అవసరమే, హ. కానీ జ్ఞాపకాలతో జీవితాన్ని వేస్ట్ చేసుకోకూడదు. నీ మొగుడిచ్చిన జ్ఞాపకాల కన్నా గొప్ప గొప్ప జ్ఞాపకాలు నేనిస్తాను. నాతో ఉండిపోతావా? ఛీ, సిగ్గులేని కుక్క. ఈ మధ్య నా మీద నీకు ప్రేమ తగ్గింది. ఎంతసేపు ఆ అఖిల చుట్టే తిరుగుతున్నావు. నన్ను అపార్థం చేసుకోకు డార్లింగ్. అంతా మన ప్లాన్ ప్రకారమే కదా చేస్తుంది. కష్టపడి అఖిలని లైన్లో పెట్టాను. నిన్న కావాలని దాన్ని రొమాన్స్లోకి దించి పెళ్లికి కమిట్ చేయించాను. ఒక్కసారి దాంతో పెళ్ళయ్యాక దాని డబ్బు మన సొంతం అవుతుంది. ఆ తర్వాత దాన్ని యాక్సిడెంట్లో ఎవ్వరికీ తెలియకుండా, అస్సలు అనుమానమే రాకుండా పైకి పంపించేస్తా. ఆ తర్వాత మనిద్దరం పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు. అయినా ఇదంతా నీకు ముందే చెప్పాను కదా. అన్నీ అనుకున్నట్లే జరిగిపోయాయి. ఇవాళ రేపో అది దాని పెళ్లి విషయం వాళ్ళ నాన్నకు చెప్పి ఒప్పిస్తుంది. ఆ తర్వాత మనకు డబ్బే డబ్బు. ఆ డబ్బుతో మనం ప్రేమ పక్షుల్లాగా ప్రపంచం అంతా తిరిగేయచ్చు. ఇప్పుడేం చూసావు? అసలు కథ ఇంకా చాలా ఉంది, చూస్తూ ఉండు. అఖిల, అఖిల ఫోన్లో మాట్లాడిందంతా నిజం కాదు. నన్ను నమ్ము ప్లీజ్. నమ్మాను కాబట్టే నిన్ను గుడ్డిగా ప్రేమించానురా. ఇంకా నమ్మితే నా అంత పిచ్చిది ఇంకొకరుండరు. అఖిల ఫోన్లో మాట్లాడింది నా ఫ్రెండ్తో. జస్ట్ ఫూల్ చేయడానికి అబద్ధం చెప్పాను. నిజంగా నువ్వంటే నాకు ప్రాణం. ఇంకా నీ మాయ మాటలతో నన్ను నమ్మించలేవురా. అది కాదు అఖిల, నా మాట విను. నువ్వేంటో ఇందాక ఫోన్లో మాట్లాడుతున్నప్పుడే అర్థమైందిరా. మళ్ళీ నన్ను కలవాలని ప్రయత్నించినా, మాట్లాడాలని ప్రయత్నించినా పోలీస్ కేసు పెట్టాల్సి వస్తుంది. జాగ్రత్త. అఖిల, ఈ విషయాలేవి మా డాడీకి తెలియవు. ప్రేమలో మోసపోయి డిప్రెషన్లో ఉన్న నా దగ్గరికి డాడీ సడన్ గా వచ్చి ఈ పెళ్లి ప్రస్తావన తెచ్చారు. నిజం చెప్తే ఆల్రెడీ హార్ట్ ఆపరేషన్ జరిగిన డాడీ ప్రాణాలకు ఏమైనా అవుతుందేమోనని భయంతో పెళ్లి కొప్పుకున్నాను. రా సోదరా, నువ్వు వస్తావని ముందే ఎక్స్పెక్ట్ చేశా. ఏం కావాలరా నీకు? నా మాజీ లవర్, నీ భార్య కావాలి. ఏం కుసావరా? నువ్వెంత అరిచినా లాభం లేదు బ్రదర్. ఎక్స్పీరియన్స్డ్ భార్య దొరకడం అదృష్టం అనుకున్నావు. అందుకే నా లవర్ని పెళ్లి చేసుకున్నావు. అయినా ఒకడు వాడిన దాన్ని ఎలా వాడాలనిపిస్తుందిరా? మాటలు మర్యాదగా రానిరా, లేకపోతే ఇక్కడే నిన్ను. ఏం చేయలేవు బ్రదరు. నీ భార్య శృంగార చిత్రం నా దగ్గరుండగా నువ్వేం చేయలేవు. నువ్వే కాదు, నీ మావ కూడా ఏం చేయలేడు. చేస్తే ఆ చిత్రం రిలీజ్ అవుతుంది. అది మీకు కూడా బాగా తెలుసు. రాయ్, ఆ వీడియో మర్యాదగా ఇచ్చేయి. నీ పెళ్ళాన్ని కూడా మర్యాదగా ఇచ్చేస్తాను. అఖిల నేను అగ్నిసాక్షిగా తాలికట్టిన భార్యరా.
నీకు భార్య కాకముందే నన్ను భర్తగా అనుకుంది బ్రదరు అఖిల. అది నాకే సొంతం కావాలి. నువ్వు మధ్యలో వచ్చావు. మధ్యలోనే వెళ్ళిపోతే బతికిపోతావు, లేదా నిన్ను చంపైనా సరే నీ పెళ్ళాన్ని నా సొంతం చేసుకుంటా. సరే చూడు, అయ్యో భగవంతుడా, నేను చేసిన పాపానికి శిక్ష నా భర్తకు వేశావు. ఎంత మంచి వాడిని తీసుకెళ్ళడానికి నీకు మనసు ఎలా వచ్చిందయ్యా? ఏమ్మా, మీకు ఎవరి మీద అనుమానంగా ఉందా? నా భర్తని అజయ్ గడ చంపేశాడు. వాడిని అరెస్ట్ చేసి పరి తీయండి సార్. లేదు లేదు, ఎంత మంచి వాడిని చంపినందుకు తలందరికి చంపేయండి సార్. మనం బాగుపడే బంగారు అవకాశం వచ్చింది. దాన్ని సరిగ్గా ఉపయోగించుకుందాం. నాకేం అర్థం కావట్లేదు. జాగ్రత్తగా విను. ఆ కృష్ణగాడు వాళ్ళ మామ దగ్గరికెళ్ళి ₹1,00,00,000 అడిగి అజయ్కి ఇవ్వడానికి బయలుదేరతాడు. అప్పుడు మనం వాడి దారి కట్టుపడి ఆ డబ్బు దోచుకొని కృష్ణుని చంపేస్తే డబ్బుకి డబ్బు, ఆనందానికి ఆనందం, అన్నిటికీ మించి నేను నీ సొంతం. ఏమంటావ్? అదృష్టం అప్పనంగా వస్తుంటే కాదని ఎలాగంటాం? అలాగే చేద్దాం. కానీ వాడి దగ్గర ఆ డబ్బు ఎలా కాజేద్దాం? దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. పద. ఏంటే నా జోలికి రావద్దని చెప్పాను కదా, మళ్ళీ సిగ్గు లేకుండా ఎందుకు వెంటపడుతున్నావు? చెప్పావు కానీ నిన్ను దగ్గర పెట్టుకొని మర్చిపోవడం చాలా కష్టం. అందుకే మా ఊరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. కానీ వెళ్ళిపోయే ముందు చివరిసారిగా ఒక్కసారి నీతో ఆనందంగా గడపాలనుంది. ఇలాంటి కోరిక ఎందుకు కాదంటానే? పదా. కానిస్టేబుల్స్, వీళ్ళిద్దరిని సెల్లవేయండి. ఓకే సార్. ఎంతసేపటి నుంచి నీకోసం వెతుకుతున్నానో తెలుసా? కనపడకుండా ఇక్కడ దాక్కున్నావేంటి బాబా? ఎక్కడ దాక్కున్నా నువ్వు వదలవు కదా. నా మనసులో చిన్నప్పుడే నిన్ను బంధించి పెట్టాను. నాకు కనబడకుండా దాక్కోవడం అంత ఈజీ కాదు.
అయినా ఏంటి నువ్వు ప్రతిరోజు మధ్యాహ్నం బాక్స్ పట్టుకుని వచ్చేస్తావు? మొగుడు ఆరోగ్యం గురించి పెళ్ళాం పట్టించుకోకపోతే పక్కింటి పుల్లమ్మ పట్టించుకుంటుందా? అడ్డమైన గడ్డి తిని ఎక్కడ ఆరోగ్యం పాడు చేసుకుంటావనని కష్టమైనా ఇష్టంగా ఇంత దూరం బాక్స్ తెస్తే నన్ను తీసి పడేసావేంటి బావా? మీ అయ్యకేమో నన్ను చూస్తేనే అసహ్యం, నువ్వేమో నేనే నీ మొగుడినంటూ నా వెంట తిరుగుతున్నావు. ఏదో ఒక రోజు నీకుంటుందే. నిన్ను పెళ్లి చేసుకోబోయేది నేను. నువ్వు నాకు నచ్చితే చాలు. అవన్నీ ఎందుకని ముందు భోంచే. నేను తింటాలేవే, నా చేతికివ్వు. నువ్వు తినలేవని కాదు బాబా, నీకిలా గోరుముద్దలు చేసి పెడితేనే నాకు ఆనందంగా తృప్తిగా ఉంటుంది. రా తిను. రేయ్, ఏంట్రా ఇదంతా? పని చేయడానికి వచ్చావా? నీ పెళ్ళంతో రొమాన్స్ చేయడానికి వచ్చావరా? క్షమించండి బాబు. ఏంట్రా క్షమించేది? ఇంకోసారి ఇలాంటి వేషాలు ఇక్కడ వేసినట్టు కనిపిస్తే పనిలోంచి పీకేస్తాను. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయి. వెళ్ళా. సరే బాబు. నువ్వేం భయపడకు, నిన్నేమీ అనను. అందమైన ఆడాళ్ళు ఏం చేసినా నాకు అస్సలు కోపం రాదు. ఆగు. దారుదులండయ్యా, వెళ్ళి పని చూసుకోవాలి. నీ మొగుడితో సరసాలాడుతున్నప్పుడు పని గుర్తు రాలేదు? నేను దగ్గరికి రాగానే పని అంటున్నావు? మాటలు మర్యాదగా మాట్లాడండి. ఎందుకు ముసుగులో గుద్దులాట? డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాను. నిన్ను చూడగానే నా మనసుకు నచ్చేస్తావు. ఎలాగైనా నిన్ను దక్కించుకోవాలనుకుంటున్నాను. నీ రేటెంతో చెప్పు, సింగిల్ పేమెంట్లో ఇచ్చేస్తాను. నీ దరిద్రం పోతుంది, నా కోరిక తీరుతుంది. ఏమంటావు? చెప్పు తీసుకుని కొడతా. అందంతో పాటు నీ పొగరు కూడా నచ్చిందే. ఈరోజు నా కోరిక తీరకుండా వదలను. రమా, ఏమైంది? నిన్నటి నుంచి ఏదో కోల్పోయిన దానిలా బాధపడుతున్నావు. ఓ, మీ అమ్మా నాన్న గుర్తుకొచ్చారా? అన్నీ సర్దుకుంటాయిలేవే. బావా, నాకెందుకో బతకాలనిపించడం లేదు బావా. ఏ, ఏంటి పిచ్చి మాటలు? నువ్వు చేస్తే నేనేమైపోతానే? నీకోసమైనా సరే మీ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళి తప్పైపోయిందని కాళ్ళ మీద పడి క్షమించమని అడుగుతాను. కట్టుకున్నవాడు ఎంత మంచివాడైనా కన్నవాళ్ళు దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. నిన్నిలాగే గట్టిగా పట్టుకుని రోజంతా ఏడవాలనంతే. రమా, నువ్వు ఇలా ఏడుస్తుంటే నాకు బాధగా ఉంటుంది. ఇంకెప్పుడు ఇలా బాధపడకు, నీకు నేనున్నాను. అన్నిటికీ ధైర్యంగా ఉండవే, అన్నీ సర్దుకుంటాగా. వెళ్ళి పని చేసుకో, వెళ్ళు. ఒరే సాంబా, నీ పెళ్ళానికి మన వానర్ కొడుక్కి మధ్య ఏదో జరుగుతుందిరా. ఏయ్, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఇంకొక మాట నా పెళ్ళాం గురించి మాట్లాడితే ఇక్కడే నరికి చంపేస్తా. తనెప్పుడు తప్పు చేయదు, తప్పుగా ప్రవర్తించదు. మళ్ళీ ఎప్పుడైనా ఇలాంటి వాగుడు వాగావంటే... నీ పెళ్ళాం గురించి అబద్ధం చెప్పడానికి నాకేం అవసరం రా. కావాలంటే వెళ్ళి చూడు, నీకే తెలుస్తుంది.
ఓసై ప్రేమించాను నువ్వంటే ప్రాణమని మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నావు కదే నిన్ను బ్రతకనివ్వను నీతో పాటు వాళ్ళని బ్రతకనివ్వను ఎవరిని వదిలిపెట్టను వేటాడి వేటాడి మిమ్మల్ని అందరినీ నరికి చంపేస్తాను సార్ నేను చేయలేదు సార్ అదా నాకేం తెలియదు సార్ రై రై ఎందుకురా ఇంత పని చేసావు వాడు నీకేం అన్యాయం చేశాడ్రా చాలా అన్యాయం చేశాడు సార్ వీడొక్కడే కాదు వీడి ఫ్రెండ్స్ శ్రవణ్ వినీతులు కూడా. అందుకేనా అందరినీ వేటాడి వేటాడి మరి చంపావు? ఎందుకు చంపావో నిజం చెప్పు. చెప్తాను సార్, మొత్తం చెప్తాను. ఎక్కడికెళ్ళి వస్తున్నావే? బాబా అది ఏం అబద్ధం చెప్పాలని ఆలోచిస్తున్నావా? చెరిగిన జుట్టు నలిగిన చీర చెప్తున్నాయే నువ్వెక్కడికెళ్ళి వచ్చావా అని. నేనంతా చూసేశానే. ఓనర్ కొడుకు అతని ఫ్రెండ్స్తో నువ్వు ఇప్పటిదాకా చేసిన మొత్తం చూసేశానే. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించానన్నావు. నన్నెలా నీకు మోసం చేయాలనిపించింది? ఎలా అనిపించింది? నన్ను క్షమించు బావా, ఆ తప్పు నేను కావాలని చేయలేదు బావా. అసలేం జరిగిందంటే అది బావా జరిగింది. ఆ వీడియో అట్టు పెట్టుకొని నన్ను ప్రతిరోజు బెదిరిస్తూ ఇలా అనుభవిస్తున్నారు బావా. మలినమైపోయిన ఈ శరీరంతో ఇంక నీకు దగ్గర కాలేను బావా. నేను బతకలేను బావా. నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను. బావా, చనిపోయే ముందు నాదో కోరిక బావా. చెప్పు. ఆ ముగ్గురిని చంపుతానని నాకు మాట ఇవ్వు బావా. చంపుతానే, చంపుతానే. ఒక్కొక్కరిని నరికి నరికి చంపుతానే. నా చేతుల్లో కాకుండా ఎవరి చేతుల్లో చచ్చారా? కనీసం ఆ రిషిగాడినైనా నా చేతులతో చంపేస్తే నా మరదల ఆత్మకు శాంతి కలుగుతుందిరా. నాకు చంపే అవకాశం దక్కకుండా చేస్తుంది ఎవరు? ఎవడు? నా చేతుల్లో కాకుండా ఎవరి చేతుల్లో చచ్చావా? ఎందుకు చచ్చావు? నా మరదలు చనిపోవడానికి కారణమైన వాళ్ళని నరికి నరికి చంపాలనే నా ఆశయానికి ఎవడో అడ్డుపడ్డాడు సార్. కానిస్టేబుల్ సార్, వీడిని స్టేషన్కి తీసుకెళ్ళండి. పదరా. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి.